మొన్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్పి ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి కాంగ్రెస్లో ఉన్న హిందువులకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా అయిపోయిందంటే ఒక సెక్యులర్ సెయింట్ అయిపోయాడు, సెలెక్టివ్ సోషలిస్ట్ అయిపోయాడు. హిందూ ఓటు బ్యాంక్ కంటే చాలా పెద్దగా అయిపోయింది. ముస్లిం కమ్యూనిటీకి ఉన్న ఆయన ప్రేమ, జీరో రెస్పెక్ట్ ఫర్ హిందూస్. ముస్లింలకు సలాం కొట్టుడేనా అని అనేది ఇలా ప్రశ్న అయిపోయింది. మీకు హిందువులు అనేటోళ్ళు కనిపిస్తలేరా లేకపోతే అసలు ఎగ్జిస్ట్ అయితలేరా? అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మాట మాట్లాడింది, రావైనా రెడ్డైనా ఎంఐఎంకే బదౌలత్ జీనా పడేగా, రాజనీతి కర్నా పడేగా అని చెప్పి మాట్లాడిండు. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్లు. ఇదే ముచ్చట చెప్పి మీరు ముఖ్యమంత్రి అయ్యేది ఉండే కదా. లంచాలతో పట్టుడు పోయిన వాళ్ళు మాకు లక్షణాలు నేర్పుతున్నారనంటే దీనికంటే పెద్ద హిపోక్రసీ ఉంటుందా? సల్కం చెరువు మీద ఉన్న మీ సైలెన్సు నాగార్జున దగ్గర నగారా ఎందుకు కొట్టింది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఇంకా కొన్ని పార్టీలు ఎంత దిగజారుతాయో మనం చూద్దాం. ఎవరెవరు ఎన్నెన్ని నాటకాలు ఆడతారో చూద్దాం. ఏ రకంగా ఓటర్లను మసిబూసి మభ్యపెట్టుడు అని అంటారు కదా, ఎంతమంది ఎట్టెట్లా చేస్తారో చూద్దాం. ఆఖరి మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఇక నేను మిమ్మల్ని ఊరించకుండా డైరెక్ట్ చిట్టా లోపలికి తీసుకొని పోతున్నా. మొన్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్పి ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి యావత్ భారతదేశంలో ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఇలా కాంగ్రెస్లో ఉన్నోళ్ళే హిందువులు ఉంటారు కదా, కాంగ్రెస్లో ఉన్న హిందువులకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు యాక్చువల్గా నడుస్తుంది ఏంది, కాంగ్రెస్ అంటే ఏంది అనేది మాకే అర్థమైతలేదు ఈ మధ్య అని చెప్పి మాట్లాడుతుండ్రు. అసలు ఇలా కాంగ్రెస్ని రేవంత్ అన్న నడుపుతున్నాడా లేకపోతే రేవంత్ అన్న కాంగ్రెస్లో ఒక భాగమా అనేది ఇలా కాంగ్రెస్లో ఒక పెద్ద తర్జన భర్జన నడుస్తున్నది. ఇలా ఓటుకు నోటు అనేది ఓటుకు గోట్ అయిపోయినది. కంప్లీట్గా రిబ్యూటల్ ఎక్స్ప్లోజింగ్ ద తెలంగాణ సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డిస్ డ్యూయల్ స్టాండర్డ్ అండ్ డూప్లిసిటీ. ఇవాళ డ్యూయల్ స్టాండర్డ్స్ గురించే డిస్కషన్ మన మొట్టమొదటి చిట్టా ఫ్రెండ్స్. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా అయిపోయిందంటే ఒక సెక్యులర్ సెయింట్ అయిపోయాడు, సెలెక్టివ్ సోషలిస్ట్ అయిపోయాడు. ఇవాళ మన కాంగ్రెస్ గురించి డిబేట్ చేయాల్సిందే. ఏదైతే సెలెక్టివ్ గ్రాటిట్యూడ్ చూపించిండో, పొలిటికల్ హిపోక్రసీ చూపించిండో మన రేవంత్ అన్న, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలనా వద్దా మీ కామెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. ఎప్పుడైతే నీ ధన్యవాదాలు నువ్వు తెలిపే గ్రాటిట్యూడ్ ఉంటుంది చూడు, అది కమ్యూనల్ అయిపోతుందో, కరప్షన్ హ్యాబిచువల్ అయిపోతుందో, ఇక దీన్నే అంటాం కదా రేవంత్ అన్న రాజ్యం. వెల్కమ్ టు రేవంత్ అన్న రాజ్యం, రేవంత్ అన్న పరిపాలన. ఎక్కడైతే గ్రాటిట్యూడ్ కమ్యూనల్ అయిపోతుందో, కరప్షన్ హ్యాబిచువల్ అయిపోతుందో, అదే మా రేవంత్ అన్న రాజ్యం అని చెప్పి అలా తెలంగాణలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ సెలెక్టివ్ గ్రాటిట్యూడ్ ఏందని అంటే థ్యాంక్ యూ ముస్లిమ్స్, ధన్యవాదాలు ముస్లింలకు అందరికీ. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు ముస్లింలకు ధన్యవాదాలు చెప్తే నాకేం పంచాయతీ లేదు, నువ్వు క్రిస్టియన్లకు చెప్పుకో నాకు పంచాయతీ లేదు. మళ్ళీ క్రిస్టియన్లకు ఎందుకు చెప్పలే, హిందువులకు ఎందుకు చెప్పలే, పార్సీలకు ఎందుకు చెప్పలే, జైన్లకు ఎందుకు చెప్పలే? ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు అని అంటే ఎట్లుంటుండే? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ అనే స్పీచ్ మాట్లాడుకుంటే ఏమంటాడంటే నా ధన్యవాదాలు ముస్లిం సోదరులకు అందరికీ, ముస్లిం కమ్యూనిటీకి అందరికీ. బ్యారిస్టర్ అసద్ బాయ్, కౌసర్ బాయ్, ఫరాజ్ బాయ్ ఎక్సెట్రా ఢిమ్కా. అంటే పక్కకున్న హిందూ నాయకులు రేవంత్ అన్న వెనుకకున్నోళ్ళు చూడు, హమ్క్యా బైగన్ బనానే ఏదర్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్లా అయిపోయింది. ఇవాళ నేనేమంటున్నానంటే పక్కకున్న హిందువులు అంతా సైలెన్స్ అయిపోతున్నారు, కాంగ్రెస్ ఏం మాట్లాడుతున్నది రాబోయ్ అని. అంటే మేము రిప్రజెంట్ చేస్తలేము ఆ కాంగ్రెస్ని అని చెప్పి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలే నిజంగా చెప్పాలనంటే ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఇవాళ ఎట్లయిపోయిందని అంటే రేవంత్ అన్న గ్రాటిట్యూడ్ ఏదైతుంది చూడు, ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ ఉన్నది చూడు, నిజంగా చెప్పాలనంటే హిందూ ఓటు బ్యాంక్ కంటే చాలా పెద్దగా అయిపోయింది. ముస్లిం కమ్యూనిటీకి ఉన్న ఆయన ప్రేమ ఎందుకు అనంటే హిందూస్ అనేది క్లియర్ కట్గా చెప్పాలంటే 0 సార్లు మెన్షన్ చేసిండు. ఎన్నిసార్లు మెన్షన్ చేసిండు? 0 సార్లు. జీరో రెస్పెక్ట్ ఫర్ హిందూస్ అండ్ ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 0 ఈజ్ 0. మిస్టర్ రేవంత్ రెడ్డి, 0 హ్యాస్ ఎ వాల్యూ. ఇలా సెక్యులరిజం అంటే ముస్లింలకు సలాం కొట్టుడేనా అనేది ఇలా ప్రశ్న అయిపోయింది. నేనంటలేను, రేవంత్ రెడ్డి స్పార్క్స్ కాంట్రవర్సీ అని చెప్పి ఎన్డీటీవీలో వచ్చిన కథనాలు కూడా తీసుకొని వస్తున్నా. నేను ఇలా అడుగుతున్నా ఏందనంటే కాంగ్రెస్ పార్టీని, మీకు హిందువులు అనేటోళ్ళు కనిపిస్తలేరా లేకపోతే అసలు ఎగ్జిస్ట్ అయితలేరా? అంటే వెదర్ ది హిందూస్ ఆర్ కంప్లీట్లీ ఇన్విజిబుల్ టు ది కాంగ్రెస్ ఆర్ దే ఆర్ ఇన్ఎగ్జిస్టెంట్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇలా హిందూ కార్యకర్తలు కాంగ్రెస్లో ఏడున్నారు అని చెప్పి మాట్లాడుతున్నా. ఫరాజ్, కౌసర్
వీళ్ళందరూ క్యాంపెయిన్ చేస్తుంటారు. కాకపోతే హిందూ లీడర్లేమో క్లారిటీకి క్యాంపెయిన్ చేస్తున్నారు. అరే మనం ఏడున్నాం రా, మన ముఖ్యమంత్రి మనసులో ఉన్నామా లేదా అని చెప్పి చెప్తున్నా. అంటే హిందూ క్యాడర్ అనేది కాంగ్రెస్కి వద్దా? ఇవాళ సిగ్గుదప్పిన ఓటరా అని నిన్నే అడుగుతున్నారా భయంలా నేను కూడా ఉన్నా. నీ ఓటు డైవర్సిఫై అవుతుంది కాబట్టే నువ్వు ఇలా డివైడెడ్ ప్రిఫరెన్స్లలో ఉన్నావు. నీ రిలవెన్స్ అనేది జీరో అయిపోయింది అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ క్యాండిడేట్ల గురించి మాట్లాడదాం. క్యాండిడేట్ ముఖం ఎవరిదైనా నడిపించేది కంప్లీట్గా రేవంత్ రెడ్డే కాబట్టి, రేవంత్ రెడ్డే క్యాండిడేట్ కాబట్టి, నవీన్ యాదవ్ ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే వీళ్ళకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. నిజంగా చెప్పాలనంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి అని అంటే వీళ్ళిద్దరూ పొలిటికల్ మైగ్రెంట్లే. ఒక ఆయన టీడీపీకేని వచ్చిండు, ఇంకొక ఆయన ఎంఐఎంకేని వచ్చిండు. ఒకళ్ళు ఓట్ ఫర్ నోట్ అంటున్నారు, ఇంకొకళ్ళు ఓట్ ఫర్ కోట్ అని అంటున్నారు. ఈ ఆపర్చునిటిస్టిక్ కాంగ్రెస్ ఫిల్టర్లా ఈ ఫిల్టర్ ఏడికేం తయారైంది? మళ్ళా దారుసలాం మేడ్ ఇన్ దారుసలాం, ఎంఐఎం మేడ్ ఇన్ దారుసలాం. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే నిన్న కాక నిన్నను అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మాట మాట్లాడిండు. రావైనా రెడ్డైనా ఎంఐఎంకే బదౌలత్ జీనా పడేగా, రాజనీతి కర్నా పడేగా అని చెప్పి మాట్లాడిండు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఏడ తలకాయలు పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. మైనారిటీ రిప్రజెంటేషన్ అనేది కాంగ్రెస్ ఫేవరెట్ టోకన్ అయిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రేవంత్ అన్న తెలంగాణ గవర్నమెంట్ని ఆయన నడిపిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ని తారాస్థాయికి పొగుడుతాడయా. ఆయన ఏమంటాడంటే ముస్లిం మైనారిటీలను పబ్లిక్ ఆఫీస్లలో తీసుకొని వచ్చి వాళ్లకు స్పోర్ట్స్ కోటా కింద మేం కాకపోతే ఇంకెవరు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్తారు. అంటే వీళ్లకు మీరు ఉద్యోగాలు ఇచ్చి అవమానపరుస్తున్నారా, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నైతిక విలువలను నిజంగా చెప్పాలనంటే యువకులకు ఆదర్శం చేయబోతున్నారా అనేది ఒక ప్రశ్న రేవంత్ అన్న. బికాస్ సిరాజ్కి మేము డిఎస్పీ చేసినాము అని చెప్పి చెప్పిండ్రు. అది గర్వకారణం, నేను కాదని అంటలేను. స్పోర్ట్స్ కోటాలా వాళ్ళు పైకి వచ్చి దేశానికి పథకాలు తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మాకు గర్వకారణం, ఆదర్శప్రాయం అవుతారు. అయితే మీరు అన్న మాటలల్లా మళ్ళీ మీరు తెలిసి మాట్లాడతారా, నోరుజారి మాట్లాడతారా, మీకు ఎవడన్నా స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడా, అడ్వైజర్ ఎవడు ఉన్నాడా అన్నది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మీరు సిరాజ్, నిక్కత్, జరీన్ వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక మాట అని అన్నారు, ఎస్పెషల్లీ సిరాజ్ గురించి. ఏమని అన్నారంటే సిరాజ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మేము డిఎస్పీ చేసినాం. అంటే మీరు సిరాజ్ని అవమానించిర్రా లేకపోతే బిరుదించిర్రా? పిలిచి వెన్నుపోటు పొడవనమంటే ఇగో గిదే. అదే పార్టీలకే వచ్చిన వాళ్ళం కదా మనం వెనుకటికి. ఇవాళ మొహమ్మద్ అజరుద్దీన్కి అది కిరీటమా లేకపోతే బంగారు కిరీటమా ముళ్ళ కిరీటమా అనేది రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా మనకు ఎంఫసైజ్ చేసి మాట్లాడాలి. ఈ కాడికి వస్తే మీ క్యాబినెట్లో ఎంతమంది ఉండండి మంత్రులు? ఉన్నమాట చెప్తున్నా, మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక్క ముస్లిం మంత్రి లేడు. సెకండ్ టైం ఎక్స్పాన్షన్లో కూడా ఒక్క ముస్లిం మంత్రి లేడు. బీఆర్ఎస్ హయాంలో మహమూద్ అలీ కేసీఆర్ ఎంబడే ప్రమాణ స్వీకారం చేశారు హోమ్ మినిస్టర్ దగ్గర. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014 to 2023. నవ్ ఇట్ ఈస్ మీరు మాట్లాడతారా ఇక సెక్యులర్ మాటలు అనేది. ఇప్పుడు ఇంకొక ముచ్చట వస్తుంది ఏంటంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్లు. ఇదే ముచ్చట చెప్పి మీరు ముఖ్యమంత్రి అయ్యేది ఉండే కదా. ఇది ఎందుకు చెప్పలే అని అంటున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మళ్ళీ హిందువులకు ఏ పార్టీ ఉన్నది బ్రదర్? దాన్ని డిస్కస్ చేద్దాం. నేను చాలా పెద్ద గంభీరమైన ఆరోపణ మాట్లాడినా, సెకండ్ చిట్టాల ఇది మాట్లాడతాను నేను. ఇవాళ మళ్ళీ హిందువులకు ఏ పార్టీ ఉన్నది? సెంట్రల్ బీజేపీ ఉన్నది, కాదని అంటలే, ఉన్నది, నేను కాదని అంటలే. బట్ తెలంగాణ బీజేపీ ఏడదాకా ఉన్నది అనేది కూడా మనం మాట్లాడాలి. కేవలం మైకులు దొరికినప్పుడు బండ్ల మీద మాట్లాడు కాదు. ఇన్ రియాలిటీ మనం ఏడున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ పోవాలా. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పిండు, జబ్ యాత్ర లంబా హో, నువ్వు చేసే యాత్ర పెద్దగా ఉంటుంది చూడు, అప్పుడు ఖచ్చితంగా నువ్వు యాత్రలు ఆగాల, తిరిగి చూసుకోవాలా వచ్చిన దారి కరెక్టా రాంగా. సో ఇవాళ నేను హిందువులను రిక్వెస్ట్ చేస్తున్నా, చూసుకోవాలా మన దారి కూడా కరెక్టా రాంగా అని. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకొక మాట ఏమని అన్నాడంటే భారతీయ రాష్ట్ర సమితి బీజేపీకి హెల్ప్ చేసిందట, బీజేపీకి సత్తా లేదట. అయితే నేను ఇలా కొన్ని ప్రశ్నలు ఇస్తున్నా రేవంత్ అన్న, మళ్ళీ మీరు జాగ్రత్తగా చెప్పాలా. దానం నాగేందర్ని బీఆర్ఎస్లకి గుంజింది ఎవరు? సికింద్రాబాద్ టికెట్ ఇచ్చింది ఎవరు? సికింద్రాబాద్లో కాంపిటీషన్ లేకుండా చేసింది ఎవరు? కిషన్ రెడ్డిని గెలిపించింది ఎవరు? ఈ గంభీరమైన ఆరోపణలు కూడా మీరు మాట్లాడాలా. రేవంత్ రెడ్డి కాదా? పట్నం మహేందర్ రెడ్డికి చేవెళ్ళల పెత్తనం ఉన్నది, చేవెళ్ళల నెట్వర్క్ ఉన్నది, చేవెళ్ళల క్యాడర్ ఉన్నది. పట్నం మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి తీసుకొచ్చి రంజిత్ రెడ్డిని ఇక మీరు స్టాప్ చేసుకోర్రి, ఇక అర్థం చేసుకోర్రి. ఈడ కూడా బీజేపీని గెలిపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. కరీంనగర్ గడ్డ మీద ఫలానా రెడ్డి గట్టిగా ఉండే, కరీంనగర్ గడ్డ మీద కూడా ఆ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా వేరేళ్ళకు టికెట్ ఇచ్చి దఫనాన్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోయినాను అనుకో, మీరు మాట్లాడే మాటలు ఏవైతే బిర్యానీ
ప్రేరేపితం ఉంటాయి చూడు, ఆ బిర్యానీలనే మీకు పరేషానిగా అనిపిస్తుంది. షేర్వాణి వేసుకున్నా వేసుకోకపోయినా రేవంత్ అన్న. ఇక కరప్షన్ హిపోక్రసీ కాడికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ అని, కేటీఆర్ ఫామ్ హౌస్ అని, బీజేపీ బీఆర్ఎస్ అట్లా అని ఎక్సెట్రా ఓ మాట్లాడిరు. ఓటుకు నోటు మీద మాట్లాడిరు. ఓటుకు నోటు ఎవరు ఉన్నారే చెప్పరు? ఒక మాట అడుగుతున్నా. ఎవరైతే ఓటుకు నోటు ఆరోపణల మీద వాయిదాలు తీసుకుంటుండో ఇవాళ ఆ మనిషి కరప్షన్ మీద మాట్లాడుతున్నాడు అని అంటే నేనిగా హిరణ్య గర్భంలో పోయి దాచుకుంటా. సీరియస్గా చెప్తుంది. ఇక లంచాలతో పట్టుడు పోయిన వాళ్ళు మాకు లక్షణాలు నేర్పుతున్నారు అని అంటే దీనికంటే పెద్ద హిపోక్రసీ ఉంటుందా అని చెప్పి నేను రేవంత్ అన్నని అడుగుతున్నా. రేవంత్ అన్న ఒక కరప్షన్ యాంగిల్ దగ్గరకు మాట్లాడుతున్నప్పుడు నాకు నాగార్జున యాంగిల్ గుర్తొస్తుంది అని కన్వెన్షన్ సెంటర్ది. సల్కం చెరువు మీద ఉన్న మీ సైలెన్సు నాగార్జున దగ్గర నగారా ఎందుకు కొట్టింది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఫిలిం సర్కిళ్లకు క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చిర్రు, నాతో పెట్టుకుంటే ఎన్కన్వెన్షన్ కాదు కొట్టుకపోతుంది చెరువులల్లా అని చెప్పి హైడ్రాన్ దించిండ్రు. సల్కం చెరువులో సల్లబడ్డారు. క్యూ కౌసర్ భాయ్ బోలే క్యా, అసద్ భాయ్ బోలే క్యా, అక్బర్ భాయ్ బోలే క్యా? బోలేనా అక్బర్ భాయ్ అబీవి రెడ్డి యా రావ్ అని చెప్పిండు కదా. రేవంత్ అన్నకు బాలీవుడ్ స్టైల్ ఆఫ్ డ్రామా చాలా నచ్చుతుంది నిజంగా చెప్పాలనంటే. పుష్పాలో కూడా తగ్గేదే లేదని ఆయన డైలాగ్ కొడితే ఈయన చూపించాడు తగ్గేదే లేదని. వాళ్ళు ఇప్పటిదాకా క్రౌడ్ మేనేజ్మెంట్ దాని మీద ఏమన్నా ఇంప్లిమెంట్ చేసే ప్రొసీజర్లు పెట్టిండా? పెట్టలే. దాని మీద సమీక్ష చేసిండా? పెట్టలే. రేపు ఇంకొకటి ఏమన్నా క్రౌడ్ మేనేజ్మెంట్ అయితే కూడా దేవుని దయవల్ల కావద్దు, జరిగితే తెలంగాణ బలవుతుంది. ఈ బాలీవుడ్ స్టైల్ ఆఫ్ డ్రామా ఉంటుంది. సైలెంట్ విలన్లు ఉంటారు, లౌడ్ డైలాగులు కొడతారు, యాక్షన్ జీరో ఉంటుంది, రియాక్షన్ మాత్రం చాలా ఇన్ఫినిటీలలో ఉంటుంది. కులేఆమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం డైరెక్ట్ అడుగుతున్నది ఫార్ములా ఈరెస్ ఏం బిక్తో పీకు, కాళేశ్వరం ఫైల్ ఏం బిక్తో పీకు, ఏం స్కామ్ అని అంటావు, నన్ను అరెస్ట్ చేస్తా అంటావు, చెయ్యి డంకేపే చోటు మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. ఏదైతే అవినీతి ఫైళ్ళు అని చెప్పి మీరు గద్దెనెక్కినరో మళ్ళీ ఇవాళ ఆ గద్దెనెక్కి ఎందుకు ఎక్కడికి పోతున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. గుడ్డి గుర్రాల పనులు ఎవరు దోముతున్నారు అని అంటున్నారు. అనా ఈ బాలీవుడ్ స్టైల్ ఆఫ్ డ్రామాల లైట్ కెమెరా యాక్షన్ అని అనగానే కరప్షన్ బయటపడుతున్నది. ఇదే రేవంత్ రెడ్డి ప్రొడక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను కాదు, చిత్రపురి కాలనీ బాధితులు విక్టిమ్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు. లైట్ కెమెరా యాక్షన్ ఉండదు, అక్కడ కరప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎవడైతే లంగ ఉన్నాడో ఆ లంగ లక్షణంగా నిలబడ్డాడు కదా రేవంత్ రెడ్డి పక్కకు అని చెప్పి వాళ్ళు గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళా ఇక లంగకు తెలివి ఉన్నదా లేకపోతే ఆరోపణలు చేస్తున్న చిత్రపురి కాలనీ వాసులకు తెలివి ఉన్నదా అనేది ఆ పరమేశ్వరుడు చెప్పాలా, రేవంత్ అన్న మాత్రం చెప్పడు. కాళేశ్వరం ఫైల్ ఏమైంది అంటే పీసీ ఘోష్ కమిషన్ ఏడ డిస్కస్ చేసి అసెంబ్లీలో నాకైతే గుర్తులేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఏడ డిస్కషన్ అయిందని అని అంటున్నా. దాని మీద మోదీ యాక్ట్ చేయాలా అని అంటాం. మళ్ళీ సీఎం మీరు కదా, మీరు మన వాట్సాప్ యాక్టివిస్టా? మీరు యాక్ట్ చేయాలి కదా. పీసీ ఘోష్ కమిషన్ తీసుకొని వచ్చి దాన్ని ఎడబెట్టిర్రు, ఎప్పుడన్నా మాట్లాడినరా? ఆయన అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ తీసుకొని వచ్చి కరప్షన్ అంటే ఎట్లా రేవంత్ అన్నా? ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రాసిక్యూషన్ చేయాయి. సీఎం అంటే చీఫ్ మైక్ హోల్డర్ కాదు రేవంత్ అన్న, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హానరబుల్ స్టేట్. ఇంకొక విషయం ఏంటంటే దట్ గ్రేట్ పొలిటికల్ డ్రామా మోడీ కేసీఆర్ రేవంత్ ఓఎస్సీ ఏదో డైలాగులు కొట్టిండు. ఎట్లా అంటే రేవంత్ అన్న ఏమంటుండంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రిఫరెండమ్ ఆఫ్ 2029 అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడండి. చిత్రగుప్తి ఇది రోజు చెప్పుకుంటూ వస్తున్నది. అట్లీస్ట్ ఇవాళ మీరు దీన్ని బిలీవ్ చేసి రేవంత్ అన్న ఏం చేస్తుండంటే 2029 ప్రీపోన్ చేసి 2025లకు తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. ఇది నెక్స్ట్ పార్టీ ఏ పార్టీలకు పోతావు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతున్నాడు. 2029లో కాంగ్రెస్ కేని పోటీ చేస్తాడా రేవంత్ రెడ్డి అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ అప్పుడు బిర్యానీ బఫెట్ అనేది రేవంత్ అన్న ఎవరికి పెడతాడు అంటే గెలుస్తే బిర్యానీ పెడతాడా, ఓడిపోతే ప్రజలను పరేషాని చేస్తాడా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఆయన గెలుస్తేనేమో నేను గెలిచిన అన్న ఖాతాలు వేసుకుంటాడు. కంటోన్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కంటోన్మెంట్ మాట్లాడినప్పుడు అప్పుడే ప్రభుత్వం ఫార్మ్ అయింది రేవంత్ అన్న. అసలైన సిసలైన రిఫరెండం కాంగ్రెస్కి 2 సంవత్సరాల మీ పరిపాలనలా ఇప్పుడు బయటపడుతుంది. ఆనాడు మీరు చిత్తేస్తే చిత్తు, పత్తేస్తే పత్తు. కాకపోతే అలా కాయిన్ కూడా చిత్తు పత్తు ఆట ఆడుతుంది మీతో. ఓడిపోయింది అనుకో మోడీ మీదకి నొక్కుతారు. సేమ్ రాహుల్ గాంధీ అలా గురువు గారు చెప్పినట్టు. ఈ బిర్యానీ పాలిటిక్స్, మనం అందరం బిర్యానీ గెలిస్తే బిర్యానీ తిందాం, లేకపోతే ప్రజలను పరేషాని చేద్దాం. ఈ బిర్యానీలో మళ్ళీ హిందువులు ఉన్నారా అని అంటే లేరు, మైనారిటీలు తింటారు, హిందువులు ఉపవాసాలు ఉంటారు. బికాస్ కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ కదా. ఫుల్ మీల్స్ ఎవరికి దొరుకుతాయి? ముస్లింలకే దొరుకుతాయి. అంటే ఈ ముచ్చట నేను మాట్లాడలే. వెనకటికి రేవంత్ అన్న కిచెన్ క్యాబినెట్లకే వచ్చిన మాట మామూలు మాట కాదు, అది కాంగ్రెస్ డిఎన్ఏ,
కాంగ్రెస్ డిఎన్ఏ. ఇది రేవంత్ అన్న కిచెన్ క్యాబినెట్లకి వచ్చిన మాట కాదు. వెనకటికి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు ఫ్రెండ్స్. ప్రథమ హక్కు ముస్లింలదే కదా అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ రేవంత్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కన్సిస్టెన్సీ అని అనేది దుంకుతున్నది కాదు, కుంటుతున్నది. మీ లాంగ్ లాస్టింగ్ గవర్నెన్స్ ఏడదాకా వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నది. ఇవాళ మీ మైనారిటీ పాలసీ అపీజ్మెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంటర్నల్ ఇంక్లూజన్ ఏడవుతున్నది అని చెప్పి చెప్తున్నారు. అగర్ మీ ప్రీవియస్ గవర్నమెంట్లతో పోల్చి చూస్తే, మీ కరప్షన్ రికార్డు తీసుకొని చూస్తే మీ మీదనే ఆరోపణలు ఉన్నాయి, ఓట్ ఫర్ నోట్ అని. ఇప్పటిదాకా మీరు చేసిన అలిగేషన్స్ ప్రీవియస్ ప్రభుత్వం మీద లేదా అంధకార పక్షాల మీద ప్రూవ్ చేయలేకపోతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఫోకస్ తీసుకుంటే డైవర్జన్ స్పీచెస్, డివిజన్ పాలిటిక్స్ ఎక్కువైతున్నాయి తప్ప ఇంప్లిమెంటేషన్ ఏడున్నది అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. అట్లీస్ట్ పోయిన ప్రభుత్వానికి కొంచెము గొప్పను కళ్ళకు కనబడుతున్నాయి. పబ్లిక్ ఇమేజ్ అని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు రియాక్టివ్ ఉన్న రేవంత్ అన్న, కన్స్ట్రక్టివ్ ఎవరున్నారు అని అనేది జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఏమంటున్నానంటే, మీ స్పీచ్ల వల్ల లేకపోతే మీరు ఇచ్చే ముస్లిం గ్రాటిట్యూడ్ వల్ల, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ డివిజన్ వల్ల ఇవాళ మీకు ఓట్లు పడాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఓటు పడాలనంటే మీరు నైతికంగా వర్క్ చేయాలి. అండ్ మీ వర్క్ అనేది మీరు మాట్లాడిన మాటలకు సింక్ కావాలి. ఇవాళ తెలంగాణ నిజంగా ఫస్ట్ ఎవరైతే గుణాత్మకమైన నిర్ణయాలను తీసుకున్నారు చూడు, తెలంగాణను గణాంతకంగా అభివృద్ధి దిశగా నడిపించడానికి తీసుకుపోయారు చూడు, వాళ్లకు ఓటేస్తారు. కానీ సెంటిమెంట్ రాజకీయాలకు ఆయింట్మెంట్ పూసి రాజకీయాలు చేస్తా అంటే కుదరదు. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.